నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు 25 లేదంటే 27? అలాగే ఈసారి సెప్టెంబర్ 7వ తారీఖు చంద్రగ్రహణం ఉంది కాబట్టి నవరాత్రులు మాత్రమే పూజలు చేయాలి, 11 రోజులు 13 రోజులు పూజలు చేయడానికి వీల్లేదు అని అంటున్నారు. అసలు ఇందులో నిజాలేంటి, ఈసారి పండగ ఎప్పుడు జరుపుకోవాలి, ఎన్ని రోజులు జరుపుకోవాలి, నిమజ్జనం ఎప్పుడు చేయాలి, ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా వివరించేందుకు లైవ్ కాల్లో కేవీఆర్ శాస్త్రి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. పరమేశ్వరాపం నమస్కారం తల్లి. గురుగారు చెప్పండి, ఈ సంవత్సరం అసలు ఏంటి, ఎప్పుడు 25 అని 27 అని ఇలా రకరకాలుగా వస్తుంది. 7వ తారీఖేమో చంద్రగ్రహణం కాబట్టి నవరాత్రులు మాత్రమే ఉంచాలి, చంద్రగ్రహణం తర్వాత స్వామివారిని మండపాల్లో ఉంచకూడదు అని అంటున్నారు. ఏంటి అసలు? అమ్మ తప్పకుండా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతయే నమః. ముందుగా మన యొక్క ఈ కార్యక్రమం వీక్షణ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి సందేహాలు అనేకంగా ఉన్నాయి. వాటికి మనం భక్తిపూర్వకంగా సనాతన ధర్మపూర్వకంగా వాళ్ళకి వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వినాయక చవితి అన్నది 27వ తారీఖు నాడు బుధవారం చతుర్థి. అందులో ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే 25వ తారీఖు నాడు వినాయక చతుర్థి అన్న ప్రస్తావన లేదు ఎక్కడా కూడా. 25వ తారీఖు నాడు సోమవారం విధియ ఉదయం 11:53 వరకు ఉంది. అసలు తదియ చతుర్థి అన్న ప్రస్తావన లేదు. ఇక 26వ తారీఖు విషయానికి వస్తే మంగళవారం రోజున తదియ మధ్యాహ్నం 12:44 వరకు ఉంది. వినాయక పురాణంలో సూర్యోదయాత్ పూర్వం ఏదైతే చతుర్థి తిథి ఉంటుందో ఆ తిథిన ఖచ్చితంగా మిగతా సంకష్ట చతుర్థులకి సూర్యాస్తమానంలో ఉండేటువంటి చవితి లెక్క వినాయక చతుర్థికి వచ్చే వరకు సూర్యోదయం ఉన్నప్పుడు మాత్రమే. అంటే మనకు 27వ తారీఖు నాడు ఉదయం బుధవారం రోజున చతుర్థి 27 ఆగస్టు 2025 రోజున ఉదయం నుంచి సూర్యాస్తమానం వరకు ఎప్పుడైనా కూడా వినాయక చవితి కన్ఫర్మ్గా 27వ తారీఖేమో. అందులో ఎలాంటి మార్పు లేదు. ఇక మీ యొక్క మొదటి ప్రశ్నలో అసలు ఎప్పుడు చెయ్యాలి అని చూస్తే కనుక వినాయక నవరాత్రులు అన్నారు. అంటే మనకు మీరు చెప్పినటువంటి ప్రశ్నలోనే సమాధానం కూడా దాగి ఉంది. నవరాత్రులు 9 రాత్రులు మాత్రమే చేయమని. అంటే వేదం ఏం చెప్పబడింది అంటే కనుక 1వ రోజు, 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు. ఇక 9 రాత్రులు నిండిన తర్వాత దేవీ నవరాత్రులు కానీ, శరన్నవరాత్రులు కానీ, వినాయక నవరాత్రులు కానీ, వసంత నవరాత్రులు కానీ, అలాగే ఈ నవరాత్రులను కూడా 9 రాత్రులు నిండి 10వ రోజు నాడు ఖచ్చితంగా మనం యథావిధిగా పూజ చేసి ఉద్వాసన చేయమని శాస్త్రం చెప్పబడి ఉంది. అందులో ఎలాంటి మార్పు లేదు. అలా చూసుకున్నా కూడా మనకు బుధవారం 8, గురువారం 9, శుక్రవారం 10 అవుతుంది. శుక్రవారం రోజు నిమజ్జన చేయకూడదు, ఉద్వాసన చేయకూడదు అన్నప్పటికీ అదొక మన సెంటిమెంట్, ఆచారం మాత్రమే. 10వ రోజు శుక్రవారం అయినా మంగళవారం అయినా కూడా నవరాత్రి అయిపోయిన తెల్లవారి ఖచ్చితంగా ఉద్వాసన చేయాలి. ఒకవేళ కనుక శుక్రవారం అన్న మీమాంస మనకు ఉంటే కనుక శుక్రవారం విడిచిపెట్టి శనివారం రోజున, అంటే మనకు 6వ తారీఖు నాడు శనివారం కూడా సూర్యాస్తమా 11వ రోజు అవుతుంది కాబట్టి చీకటి పడకుండా, అంటే మనకు ఎలా ఉంటుంది అంటే కనుక ఇక్కడ మనం ఈ మొదటి ప్రశ్నలో సమాధానం చూస్తే 7వ తారీఖు నాడు మనకు గ్రహణం ఉన్నమాట వాస్తవం. ఏది భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున మనకు గ్రహణము రాత్రి 10 గంటల నుంచి ఉంటుంది మనకు గ్రహణం. కానీ ఒక 12 గంటల ముందు నుంచి లేదా ఒక 24 గంటల ముందు నుంచి గ్రహణ వేద గ్రహణ శూల ముందు 24 గంటలు, తర్వాత 24 గంటలు. కొన్ని ప్రాంతాల వాళ్ళు 3 మాసాలు, కొన్ని ప్రాంతాల వాళ్ళు పాటించేటువంటి అంశం ఉంటుంది. కాబట్టి శనివారం రోజున సూర్యాస్తమానం కాకుండా, అంటే చీకటి పడకుండా 7:30, 8 లోపు, మహా అయితే 8, 8:30 కూడా వినాయక నిమజ్జనాలు చేసుకోవడం అనేది శుభప్రదం. ఎందుకంటే అంతకు మించి దాటకుండా ఉండాలి. గ్రహణ శూల ప్రారంభం మనకు అనేకమైన దేవాలయాలలో గ్రహణంలో అమృతంజోపబద్ధ ఇత్యస్తం వైకుంఠం ద్విదాచినదు పూర్వ ఉత్తర కాయస్య రాహు ద్విజ చంద్రగ్రహణ అంటారు. అంటే ఏదైతే ఉందో మనకు గ్రహణశూల ప్రారంభం కాకముందుకు శనివారం రాత్రి వరకు మనం ఖచ్చితంగా వినాయక నిమజ్జనాలు చేసుకోవడం చాలా వరకు శుభప్రదం. ఇక
11 రోజులు, 13 రోజులు, 15 రోజులు గ్రహణం అన్నది ఆ మండపం నుంచి వెళ్ళకుండా ఉండుట చాలా వరకు శ్రేయస్కరం. ఎందుకంటే గ్రహణము మనకు జాతా శౌచం, మృతా శౌచాలు మనం ఎలా పాటిస్తామో అలా గ్రహణాన్ని కూడా మన దగ్గర చాలా విశేషమైన మన సనాతన ధర్మంలో పాటిస్తారు కాబట్టి మనం పెట్టేటువంటి కలశాల మించి, మనం పెట్టేటువంటి మండపాల మించి, మనం పెట్టేటువంటి వినాయకుల మించి గ్రహణం వెళ్ళకుండా 11వ రోజు సుక్షేత్రంగా శనివారం రోజున ఖచ్చితంగా మనం నిమజ్జన చేసుకోవచ్చు. అందులో ఎలాంటి మీమాంస లేదు. కాకపోతే ఇక్కడొచ్చింది సనాతన ధర్మంలో ప్రకారంగా చెప్తే శనివారం సాయంత్రం వరకు ఖచ్చితంగా నిమజ్జన చేసుకోవడం చాలా వరకు మంచిదమ్మా. శనివారం సాయంత్రం అంటే 6వ తారీఖు అంతే కదా స్వామి? 6వ అంతే. తారీఖు సాయంత్రం 8:30 లోపల లోపు నిమజ్జనం ఇంకా చేసేసుకోవాలి. చేసుకుంటే మంచిది. చాలా మంచిది. ఎందుకంటే సాధ్యమైనంత వరకు 10వ రోజు శుక్రవారం తప్పులేదు. నవరాత్రి మనం వినాయక నవరాత్రులు అన్నాం కానీ, వినాయక బ్రహ్మోత్సవాలు కానీ, ఇవి మనం ఎక్కడా చెప్పబడి ఉండవు. 9 రాత్రులు కాబట్టికి 9 రాత్రులు అంటే మనకు బుధవారం ప్రారంభమవుతుందమ్మా. 27 బుధవారం. బుధవారం 8, గురువారం 9, శుక్రవారం 10. ఒకవేళ శుక్రవారం గనక అనుకున్న వాళ్ళైతే గనక వాస్తవానికి 9వ రోజు గురువారం కూడా నిమజ్జనం చేయవచ్చు. లేదు నవరాత్రి అనుకుండి ఉంటే కనుక శుక్రవారం విడిచిపెట్టి శనివారం ప్రాతకాలంలో ఉదయం పూట పూజ చేసుకొని స్వామివారికి సంబంధించిన ఉద్వాసన కార్యక్రమం చేసుకొని ఖచ్చితంగా శనివారం సాయంత్రం కాలం వరకు సూర్యాస్తమానం వరకు నిమజ్జనం చేయడం చాలా వరకు శ్రేయస్కరమమ్మా. సార్ గురువుగారు చాలా మంది నేను చూసాను చాలా మండపాల్లో 11వ రోజు వరకు ఉంచుతారు పూజల కోసం. ఉంచి 12వ రోజు నిమజ్జనం చేస్తా ఉంటారు. ఇప్పుడు అలా చేయడానికి లేదు కాబట్టి ఉంచి ఈసారి 13వ రోజు అవకాశం చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చమ్మా. అసలు ఒక మాట చెప్పనమ్మా. నవరాత్రి 9 రాత్రుల వరకే లెక్క. ఆ తర్వాత మనం పెట్టుకునేదేంటంటే పర్మిషన్ వల్ల కావచ్చు, అక్కడ ఉండేటువంటి వ్యవస్థల వల్ల కావచ్చు, ఇవన్నీ కూడా 11, 13, 15, 17, హ్మ్. 19, 21 అనేది అలా ఇవన్నీ కూడా చేస్తారు. కరెక్ట్. ఎక్కడ శాస్త్రంలో అది మనకు చెప్పబడి లేదు. ఇక మన ఇష్టానుసారంగా మన యొక్క అక్కడ స్వధర్మ ప్రాంతంలో దేశకాల సంకీర్తనగా అక్కడ ప్రాంతీయ ఆచార ప్రకారంగా చేస్తున్నారు గానీ, ఈసారి అవన్నీ పక్కన పెట్టాలి. పెద్దలు చెప్పినట్టుగా వేద ప్రమాణం చెప్పినట్టుగా ఖచ్చితంగా శనివారం సాయంకాలము సూర్యాస్తమానంలోపు అన్ని వినాయకుళ్ళు నిమజ్జన చేయుట అందరికీ శ్రేయస్కరము. దాని వలన రాబోయే రోజుల్లో ఎలాంటి ఉపద్రవాలు రాకుండా దేశాలు, రాష్ట్రాలు ఎందుకంటే ఇప్పటికే మనకు అనేకమైన ఉపద్రవాలు వస్తున్నాయి. కేతుగ్రస్తంగా కుజుడు కేతుతో కలవడంలా క్లౌడ్ బరస్టులు రావడము, అనేకమైనటువంటి ప్రమాదాలు, ఒకచోట అగ్ని ప్రమాదము, ఒకచోట ఇలాంటివి ఇంకా ఉత్పన్నం కాకుండా ఎందుకంటే వినాయకుడితో మనకు ఆధిపత్యంలో మొదటి పూజ ఆయనకే కాబట్టి ఆయన నవరాత్రులే గ్రహణం మించి వెళితే అది రాష్ట్రాలకి, దేశాలకి, వ్యక్తులకి పెట్టిన వాళ్ళకి కూడా మంచిది కాదండి. ఇది ఇప్పుడు కాదు. మనకు ఇదివత్ పూర్వంలో కూడా 1982లో కూడా ఒకసారి ఇలాగే వస్తే అప్పుడు పెద్దలంతా కూడా నిర్ణయించి గ్రహణం వెళ్ళకూడదు అని నిర్ణయం చేశారు కాబట్టి అలా తీయడం వల్ల ఏం తప్పు లేదు. దానివల్ల ఏ దోషము లేదమ్మా. 11వ రోజు సుక్షేత్రంగా తీసుకోవచ్చు. ఇంకా ఉంటే ఇబ్బందులు ఏర్పడతాయి. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం అనేకమైనటువంటి సమస్యలు. ఈ సమస్యలు ఇంకా ఉత్పన్నం అవ్వకుండా పెద్దల యందు విశ్వాసం ఉంచి, భగవంతుడి యందు విశ్వాసం ఉంచి, వేద శాస్త్రాలు గమనించి 11వ రోజు శనివారం రోజు తీసేయాలి. 13 పెడతామండి, 15 పెడతాం, 17 పెడతాం. ఇది మా ఆచారం. ఈ ఆచార వ్యవహారాలను పక్కన పెట్టి ఈసారి ఖచ్చితంగా వేద ప్రామాణిక ప్రకారంగా తీయటం వరకు చాలా వరకు శ్రేయస్కరం అమ్మా. రైట్ గురువుగారు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే డౌట్ ఉండింది 7వ తారీఖు చంద్రగ్రహణం ఉంది కాబట్టి ఏం చేయాలి? సో అంతేనమ్మా. శనివారం తప్పేం లేదమ్మా. ఎందుకంటే శనివారం ఇప్పుడు మనకు గ్రహణాలన్నీ సహజం. పౌర్ణమికి, అవును. అమావాస్యకు అవన్నీ గ్రహణాలు జరుగుతూనే ఉంటాయి. అవును. పడుతుంటాయి కాబట్టి ఒక్కొక్కసారి మనం మీకు చాలా మందిలో ఉంటది. మేము 15 లాస్ట్ టైం 17 పెట్టామండి, 15 పెట్టి ఇవన్నీ ఈసారి ఆ మాటలు ఏం లేవండి. శనివారం రోజున ప్రాతకాలంలో ఖచ్చితంగా దుర్ముహూర్తం వెళ్ళిన తర్వాతనో మనకు ఆ రోజు 7:30 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఉద్వాసం చెప్పుకొని తొందరగా పెద్ద పెద్ద వినాయకులన్నీ మనకు అదొక శోభాయమానం కాబట్టి తొందరగా చేసే విధంగా ప్రభుత్వము, ఇటు పెద్దలు అందరూ కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవడం అన్నది మనకు కూడా మంచిది. ఎందుకంటే తొందరగా పూర్తి వాళ్ళకు కూడా మనం సహకరించాలి. అటు ప్రభుత్వానికి, పెద్దలకి మనందరం సహకరిస్తే గనక మనకు మంచిది. వినాయకుడిని గ్రహణం వెళ్ళకుండా ఉండడం వల్ల ఎవరికో నష్టమని కాదు. మనకు పెట్టినటువంటి కార్యనిర్వాహకులకి, అక్కడ వచ్చిన భక్తులకి, పూజ చేసిన వాళ్ళకి ఎందుకంటే వినాయకుడే తొలి ఆధిపత్యం కాబట్టి ఏది పూజ ఆయన పూజే గ్రహణంలో పడితే ఇంటి పెద్దవాడే గనక మంచంలో పడితే ఎలా ఉంటది? చెప్పండి. మనం ఒకసారి ఇబ్బంది పడతాం కదా! ఇప్పుడు గ్రహణం అన్నదే మంచిది కాదు కాబట్టి అందున వినాయకుడితో పట్టడం అనేది మంచిది కాదు కాబట్టి తొందరగా తీయడం వల్ల రైట్. అటు నిర్వాహకులకి, ఇటు అందరికీ మంచిది తల్లి. రైట్ సార్. థాంక్ యూ సో మచ్.